హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండగ అంటే సంక్రాంతే కదండీ! సంక్రాంతి అంటే ఎన్నో గుర్తొస్తాయి. ఆడవారికి మాత్రం పిండి వంటలు, ముగ్గులు గుర్తొస్తాయి. పిండి వంటలలో అరిసెలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి అరిసెలను నేను మా ఫ్రెండ్స్ కలిసి ఈరోజు పక్కా కొలతలతో తయారు చేస్తున్నామండి. మా ఫ్రెండ్ లక్ష్మి గారు, దేవి గారు, రమా గారు, ఈ ముగ్గురు నేను నలుగురం కలిసి అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాం అండి. మామిడి చెట్ల కింద మాట్లాడుకుంటూ అరిసెలు చేస్తుంటే చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. అరిసెలు, మాటలు రెండూ జరుగుతూనే ఉన్నాయి. అరిసెలంటే కేవలం తీపి వంటకమే కాదండి. అది మన చిన్నప్పటి జ్ఞాపకం. సాంప్రదాయమైన వంట కదండీ! 1 కేజీ కొలతలతో అరిసెలు ఎలా తయారు చేయాలో మీకు నేను నేర్పిస్తాను. 1 కేజీ బియ్యానికి 1 కేజీ బెల్లం పడుతుందండి. అరకిలో నెయ్యి పడుతుంది. నెయ్యి బదులు నూనెైనా వాడుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకా అరిసెలు టేస్టీగా ఉంటాయి. నువ్వులు, యాలకులు కామన్ అండి. బియ్యాన్ని 3 రోజులు నానబెట్టుకోవాలండి. ప్రతి పూట బియ్యాన్ని కడుగుతూనే ఉండాలి. దానివల్ల స్మెల్ రాకుండా ఉంటాయండి. బియ్యం 3 రోజులు నానితే బాగా మెత్తగా అరిసెలు రుచిగా వస్తాయండి. పిండి ఆడించుకునేటప్పుడు మెత్తగా ఆడించుకోవాలండి. బరక ఉండకూడదు. తర్వాత పిండిని జల్లించుకోవాలి. జల్లించుకొని బెల్లాన్ని చితక్కొట్టుకొని బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. పాకం ముదురుగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదు, మజ్జిగ ఉండేలాగా చూసుకోవాలండి. పిండిని కొంచెం కొంచెం పాకంలో వేసుకొని చలివిడి తయారు చేసుకోవాలండి. ఈ చలివిడిలో నువ్వులు, నెయ్యి వేసుకోవాలండి. అప్పుడు చలివిడి ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. తరువాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. చేతులకి నూనె రాసుకోవాలి. నూనె కానీ, నెయ్యి కానీ రాసుకొని, నెయ్యి రాసిన లేదా నూనె రాసిన కవర్ మీద మాత్రమే చేసుకోవాలి. అప్పుడే షేప్ కరెక్ట్‌గా వస్తాయండి. తరువాత నెయ్యిలో వేసి వేయించుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదండీ! అది ఒత్తుకోవాలి. ఒత్తుకోవడంతో అరిసెలు రెడీ అయిపోతాయి. మేమందరం కలిసి అరిసెలు చేసుకున్నాం కదండీ! అందరం కలిసి పంచుకున్నామండి. మీరు ఈ సంక్రాంతికి ఎవరితో పిండి వంటలు చేస్తున్నారు? ఏ పిండి వంటలు చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అరిసెలు చాలా వచ్చాయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చాయి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము. మర్చిపోయానండి చెప్పడం. అరిసెల్ని ఆరబెట్టుకోవాలండి. బాయ్.